ఇది ఊహించండి. ఒకరోజు మీరు నిద్రలేచి చూస్తే మీ ఫ్యామిలీ ఆస్తి మొత్తం $300 బిలియన్ కంటే ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. మరియు ఒకరోజు అది అంతా మీదే అవుతుంది. ఇదే షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ జీవితంలో జరుగుతుంది. ఈ వీడియోలో షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ లైఫ్ గురించి చూద్దాం. ఇతను అబుదాబి క్రౌన్ ప్రిన్స్. ఫ్యూచర్ లో యూఏఈలో రిచెస్ట్ ఫ్యామిలీ రోలర్ అవుతాడు. ఇతనికి ఉన్న $1 బిలియన్ ప్యాలెసెస్, ప్రైవేట్ జెట్స్, వరల్డ్ వైడ్ రియల్ ఎస్టేట్ ఎంపైర్స్ గురించి ఆలోచించండి. ఈ వీడియోలో మనం షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ లగ్జీరియస్ వరల్డ్ లో అడుగు పెడుతున్నాం. ఇతను అబుదాబి రిచెస్ట్ ఫ్యామిలీ ఫ్యూచర్ రోలర్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు ప్రిన్స్ మొహమ్మద్ లగ్జీరియస్ లైఫ్ గురించి చూద్దాం. క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ లైఫ్ అంతా లగ్జరీతో స్టార్ట్ అయింది. తను పుట్టిన దగ్గర నుంచి టీనేజ్ ఇయర్స్ వరకు, ఇప్పుడు 40s లో కూడా అబుదాబి రోలర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్ మొదటి కొడుకు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ కరెక్ట్ వారసుడు. ఇతను నేషనల్ సెక్యూరిటీ హెడ్, డిప్యూటీ నేషనల్ అడ్వైజర్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్, అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ లాంటి కీ పొజిషన్స్ హ్యాండిల్ చేస్తున్నాడు. ఒక మనిషి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎందుకు తీసుకున్నాడు, ఇంకా మిడిల్ ఏజ్ కూడా రీచ్ కాలేదు అని ఆలోచిస్తున్నారా? సింపుల్ గా చెప్పాలంటే ఖలీద్ ఫాదర్ ఖలీద్ ని అబుదాబికి అల్టిమేట్ పొజిషన్ కి ప్రిపేర్ చేస్తున్నాడు. మార్చి 2023లో షేక్ మొహమ్మద్ బిన్ జయాద్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ ని క్రౌన్ ప్రిన్స్ గా అపాయింట్ చేశారు. ఈ పొజిషన్ లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కానీ ఈ పొజిషన్ లో ఓల్డ్ బిలియనియర్స్ కూడా ఇమాజిన్ చేయలేనన్ని లాభాలు కూడా ఉన్నాయి. షేక్ ఖలీద్ అల్ నహ్యాన్ రాయల్ హౌస్ కీ మెంబర్స్ తో పాటు $35 బిలియన్ నెట్వర్క్ ని కంట్రోల్ చేస్తున్నాడు. ప్లస్ $400 మిలియన్ వాల్యూ ఉన్న ప్యాలెసెస్, చాలా ఇన్వెస్ట్మెంట్, బూమింగ్ ఆయిల్ బిజినెసెస్, ఆయిల్ రిజర్వ్స్, ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, ఫెంటీ లాంటి గ్లోబల్ బ్రాండ్స్ లో షేర్స్ ఉన్నాయి. ఈ ఐకానిక్ ఫ్యామిలీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కదాన్ని టోటల్ చేస్తే $853 బిలియన్ వెల్త్ అవుతుంది లైఫ్ టైమ్ లో. అయితే ప్రిన్స్ ఖలీద్ బిన్ మొహమ్మద్ కి ఎప్పటికీ తరిగిపోను డబ్బు మరియు అధికారాన్ని అందించే కుటుంబం నుండి ఏం లభిస్తుంది? ఇప్పుడు అదే చూద్దాం. అబుదాబిలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎక్స్పోర్ట్ నుంచి వచ్చే $1 బిలియన్ రెవెన్యూ అల్ నహ్యాన్ ఫ్యామిలీకి వస్తుంది. ఖలీద్ ఫాదర్ యూఏఈ ప్రెసిడెంట్, $30 బిలియన్ వెల్త్ కంట్రోల్ చేస్తాడు. దాంట్లో ఫుల్ యాక్సెస్ ఉంది. ఆయిల్ బూమ్ వల్ల అల్ నహ్యాన్ ఫ్యామిలీ మాత్రమే రిచ్ కాలేదు, అబుదాబి పీపుల్ లైఫ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఎమిరేట్స్ ర్యాపిడ్ గ్రో అండ్ డెవలప్మెంట్ కి స్టేజ్ సెట్ అయ్యింది. అల్ నహ్యాన్ ఫ్యామిలీ వాళ్ళ డబ్బును చాలా తెలివిగా మేనేజ్ చేశారు. ఆయిల్ దొరకడం వల్ల వచ్చిన లాభాన్ని చాలా వరకు అందుకున్నారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఏడిఐఏ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. అది వాళ్ళ డబ్బును మేనేజ్ చేస్తూ డెవలప్ చేస్తుంది. ఆయిల్ నుంచి వచ్చిన డబ్బు రాబోయే జనరేషన్ కూడా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల అల్ నహ్యాన్ ఫ్యామిలీ ఇప్పటికే వరల్డ్ లో చాలా రిచ్ ఫ్యామిలీస్ లో ఒకటిగా ఉంది. వాళ్ళ డబ్బులు వాళ్ళ దేశంలో మరియు వేరే దేశాల్లో కూడా పెట్టుబడి పెట్టి రిస్క్ తగ్గించుకుంటున్నారు మరియు ఇన్కమ్ పెంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళ ఆదాయానికి మూల స్తంభం అయ్యింది. లండన్, ప్యారిస్, న్యూయార్క్ లాంటి మేజర్ సిటీస్ లో ప్రైమ్ ప్రాపర్టీస్ లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. ఈ హై వాల్యూ యాసెట్స్ చాలా రిటర్న్స్ ఇచ్చాయి. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ ప్రపంచంలో చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉండడానికి హెల్ప్ చేసింది. రియల్ ఎస్టేట్ లోనే కాకుండా అల్ నహ్యాన్ ఫ్యామిలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్, ఏవియేషన్, టూరిజం, హెల్త్ కేర్ లో కూడా డబ్బులు పెట్టి బిజినెస్ లు స్టార్ట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో డబ్బులు పెట్టడం వల్ల అబుదాబి మోడర్న్ సిటీగా మారింది. హైటెక్ ఫెసిలిటీస్ మరియు సర్వీసెస్ తో కంపెనీస్ మరియు టూరిస్టులని అట్రాక్ట్ చేస్తుంది. బ్యాంకింగ్ బిజినెసెస్ లో పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్ లో షేర్స్ కొన్నారు. దాని వల్ల రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది మరియు ఫైనాన్షియల్ సెక్టార్ లో వాళ్ళ మాట నడుస్తుంది. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్లైన్స్ మరియు ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో షేర్స్ కొన్నారు. దాని వల్ల అబుదాబి కనెక్టివిటీ పెరిగింది మరియు ఇంటర్నేషనల్ ట్రావెల్ హబ్ గా మారింది. టూరిజం చాలా బాగా పెరిగింది. లగ్జరీ హోటల్స్ మరియు రిసార్ట్స్ రావడం మొదలయ్యాయి. ప్రపంచంలో చాలా మంది టూరిస్టులు ఆకర్షిస్తున్నాయి. హెల్త్ కేర్ లో లేటెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ మరియు రీసెర్చ్ సెంటర్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అబుదాబిలో హెల్త్ సర్వీసెస్ ఇంప్రూవ్ అయ్యాయి. మెడికల్ ఇన్నోవేషన్ లో ముందుంది. వాళ్ళ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పాలంటే యునైటెడ్ కింగ్డమ్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. $7 బిలియన్ విలువ ఉన్న ప్రాపర్టీస్ తో ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అన్ని వీళ్ళ తెలివైన ఆలోచనలు మరియు ప్రపంచంలో ఉన్న పెద్ద ప్రాపర్టీ మార్కెట్ లో వీళ్ళ ప్రభావం ఎంతో ఉంది. యూకేలో ఉన్న ప్రాపర్టీస్ లో చాలా ముఖ్యమైనది లండన్ లో ఉన్న బ్రేగలీ స్క్వేర్ హౌస్. ఇది చాలా రిచ్ ఏరియా అయిన మేఫెయిర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. చాలా పురాతనమైనది. ఈ హౌస్ కి చాలా చరిత్ర ఉంది మరియు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉండటం వల్ల ఫేమస్ కూడా అయ్యింది. ఈ ప్రాపర్టీ వల్ల ఫ్యామిలీకి విలువైన ప్రాపర్టీస్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసని మనకి అర్థమవుతుంది. ఈ ప్రాపర్టీ వల్ల వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంకా పెరుగుతుంది మరియు లండన్ లో చాలా డిమాండ్ ఉన్న ఏరియాస్ లో వీళ్ళ స్థానం చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ యూకే కలెక్షన్ లో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఇంకో ఇల్లు టెల్నీ హౌస్. అది చాలా అందంగా మరియు హై క్లాస్ లుక్ లో ఉంటుంది. యూకే ప్రాపర్టీస్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఇల్లు లండన్ లో ఉన్న బెల్గ్రేవ్ స్క్వేర్ రెసిడెన్స్. ఇది చాలా లగ్జీరియస్ అయిన ప్రాపర్టీ. యూఏఈ అంబాసిడర్ అఫీషియల్ గా ఉండడం
వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇది డిప్లొమాటిక్ గా చాలా ఇంపార్టెంట్ మరియు చాలా విలువైన రియల్ ఎస్టేట్ ఆస్తి అని అర్థమవుతుంది. లండన్ లో చాలా స్పెషల్ అయిన ఏరియాస్ లో ఒకటి బెల్గేవ్ స్క్వేర్. ఇది అల్ నహియాన్ ఫ్యామిలీ ప్రపంచంలో వాళ్ళ స్థానం ఏంటో చూపిస్తుంది. అల్ నహియాన్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ లో యూకే బార్డర్స్ క్రాస్ చేసి న్యూయార్క్, ప్యారిస్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో రీచ్ అయ్యారు. న్యూయార్క్ లో రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్ లో సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డైనమిక్ ఎకానమీ, కల్చర్ సిగ్నిఫికెన్స్ వల్ల ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి ఐడియల్ లొకేషన్. ఈ సిటీలో ఉన్న ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. అవి నార్త్ అమెరికా మార్కెట్ లోకి వెళ్ళడానికి మెయిన్ రోడ్ లాగా పనిచేస్తున్నాయి. ఇంకా బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి మరియు ఇన్ఫ్లుయెన్స్ ని పెరిగేలా చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఇస్తున్నాయి. గెన్వా ప్రపంచ రాజకీయాలు మరియు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఫేమస్. అల్ నహియాన్ ఫ్యామిలీ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇంకో కీ లొకేషన్. ఈ స్విస్ సిటీలో చాలా హై అండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మరియు కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అవి సిటీలో ఉన్న రిచ్ పీపుల్ మరియు చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు ఉంటుంది. ఇంకా వీళ్ళకి ప్యారిస్ లో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, ప్రెస్టీజియస్ కమర్షియల్ స్పేసెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సిటీ గ్లోబల్ హబ్ ఫర్ ఫ్యాషన్, కల్చర్, కామర్స్ అని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. కానీ వాళ్ళ అంబిషన్స్ రియల్ ఎస్టేట్ తో ఆగవు. అల్ నహియాన్ ఫ్యామిలీ బిజినెస్ వెంచర్స్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ లో స్ప్రెడ్ అయ్యాయి. స్పోర్ట్స్ లో ఎస్పెషల్లీ ఫుట్బాల్ లో హై ప్రొఫైల్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. 2008లో మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ ని కొనడం చాలా ఇంపార్టెంట్ మూవ్మెంట్. క్లబ్ హిస్టరీ అండ్ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో షేక్ మన్సూర్ బిన్ జయద్ అల్ నహియాన్ $250 మిలియన్ తో క్లబ్ ని బై చేశారు. మాంచెస్టర్ సిటీని గ్లోబల్ ఫుట్బాల్ పవర్ హౌస్ గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. కానీ ఒక క్లబ్ తో ఎందుకు ఆగాలి? వీళ్ళు వరల్డ్ వైడ్ గా 12 ఎలైట్ టీమ్స్ ని ఓన్ చేసుకున్నారు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జపాన్, స్పెయిన్ వరకు. టోటల్ అసెట్స్ $1.5 బిలియన్ ఎస్టిమేట్ చేస్తారు. ఈ గ్లోబల్ నెట్వర్క్ ఫుట్బాల్ గురించి కాదు, ఇది వాళ్ళ బ్రాండ్ ని ప్రపంచం అంతా స్ప్రెడ్ చేయడానికి. కానీ వాళ్ళ బిజినెసెస్ ఎంపైర్ ఇంప్రెసివ్ అయినా వాళ్ళ నిజమైన ఆస్తి మాత్రం వాళ్ళ హోమ్స్ లో ఉంది. ప్రిన్స్ మొహమ్మద్ ప్యాలెసెస్ ఇన్సైడ్ ఇది. ప్రిన్స్ ఖలీద్ బిన్ మొహమ్మద్ కి హోమ్ అంటే చిన్న ఇల్లు కాదు, జైన్ ప్యాలెసెస్. రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది. అల్ నహియాన్ ఫ్యామిలీలో 56 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు గ్రాండ్ టేస్ట్ కి తగ్గట్టు ప్యాలెసెస్ బిల్డ్ చేశారు. ఈ ప్యాలెసెస్ లో మోస్ట్ ఫేమస్ వన్ కసర్ అల్ వటన్ ప్యాలెస్. ఇది యుఏఈ యొక్క రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. 2017లో స్టార్ట్ అయిన ఈ ప్యాలెస్ ట్రెడిషనల్ ఇస్లామిక్ స్టైల్ అండ్ మోడర్న్ డిజైన్ కలిపి చేశారు. చాలా అందంగా ఉంటుంది. ఎక్స్టీరియర్ ని చాలా డీటెయిల్ గా జియోమెట్రిక్ డిజైన్స్ తో డెకరేట్ చేశారు. ఇదే ఇస్లామిక్ ఆర్ట్ లో కామన్ గా ఉంటుంది. స్కిల్డ్ వర్కర్స్ కేర్ఫుల్ గా చేశారు. ఈ డిజైన్ లో ఓల్డ్ స్టైల్లో డిజైన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. చాలా బాగా కనిపిస్తుంది. ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద ఆర్చ్లు ఉంటాయి. ప్యాలెస్ యొక్క రిచ్ లుక్ ని చూపిస్తాయి. విజిటర్స్ ఈ డోర్స్ లో ఎంటర్ అయినప్పుడు ప్యాలెస్ యొక్క సైజ్ అండ్ లగ్జరీని ఫీల్ అవుతారు. ఇది వాళ్ళకి అన్ఫర్గెటబుల్ అనుభవం ఇస్తుంది. కసర్ అల్ వటన్ ఒక బ్యూటిఫుల్ బిల్డింగే కాదు, ఇది యుఏఈ కల్చర్ ని సెలబ్రేట్ చేయడం కోసం కూడా డిజైన్ చేశారు. ఈ డిజైన్ యుఏఈ యొక్క హిస్టరీని గుర్తు చేసుకోవడానికి తయారు చేశారు. ఇది మోడర్న్ స్టైల్ ని యాక్సెప్ట్ చేయడం కూడా చూపిస్తుంది. ఖురాన్ లో ఉన్న పేజెస్ అన్ని యుఏఈ ని స్టార్ట్ చేసిన డాక్యుమెంట్స్ ని వాల్స్ మీద రాయడంతో కంట్రీ యొక్క కల్చర్ ని ఇంపార్టెన్స్ ని హైలైట్ చేస్తున్నారు. కసర్ అల్ వటన్ లో లోపలికి అడుగు పెట్టగానే ఒక రిచ్ అండ్ క్లాసీ అట్మాస్ఫియర్ ఫీల్ అవుతారు. ఈ ప్యాలెస్ ఇంటీరియర్ చూస్తే అల్ నహియాన్ రాయల్ ఫ్యామిలీ యొక్క లగ్జరీకి, కమిట్మెంట్ కి క్లియర్ గా తెలుస్తుంది. ఎవ్రీ కార్నర్ కేర్ఫుల్ గా డిజైన్ చేశారు. క్లాసీ అండ్ రాయల్ లుక్ ఉంటుంది. ప్యాలెస్ మధ్యలో గ్రేట్ హాల్ ఉంటుంది. ఇది గ్రాండ్ ఫంక్షన్స్ అండ్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ కోసం డిజైన్ చేశారు. చాలా హై సీలింగ్స్, పెద్ద స్పేస్ తో ఈ హాల్ ఉంటుంది. ఇంకా హెవీ కార్పెట్ కూడా ఉంది. ఇవి యుఏఈ యొక్క ఇంపార్టెన్స్ అకేషన్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ హాల్ ప్యాలెస్ లో మెయిన్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. ఇన్సైడ్ బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్స్ తో యుఏఈ కల్చర్ అండ్ ఆర్ట్ ని చూపిస్తుంది. కసర్ అల్ వటన్ లో ఇంకో స్పెషల్ ప్లేస్ ఉంది, హౌస్ ఆఫ్ నాలెడ్జ్. ఇది యుఏఈ యొక్క నాలెడ్జ్ అండ్ లెర్నింగ్ ని సెలబ్రేట్ చేయడానికి డెడికేట్ చేసిన ఏరియా. ఈ లైబ్రరీలో సైన్స్, కల్చర్, హిస్టరీ, గవర్నెన్స్ లాంటి టాపిక్స్ పై చాలా బుక్స్ అండ్ మెటీరియల్స్ ఉంటాయి. విజిటర్స్ కి షెల్ఫ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. ఇంకా యుఏఈ యొక్క ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని ఫీల్ చేయొచ్చు. ప్యాలెస్ లో చాలా రాయల్ స్పేసెస్ కూడా డిజైన్ చేశారు. ప్రతి రూమ్ లో అల్ నహియాన్ ఫ్యామిలీ టేస్ట్ అండ్ లగ్జరీ క్లియర్ గా కనిపిస్తుంది. ప్రైవేట్ మీటింగ్ రూమ్స్ ని క్లాసీగా డెకరేట్ చేశారు. అండ్ పెద్ద డైనింగ్ హాల్స్ కూడా రాయల్టీకి సెట్ అయ్యేలాగా డిజైన్ చేశారు. కసర్ అల్ వటన్ లో ప్రతి చిన్న కార్నర్ కూడా ఈ ఫ్యామిలీ యొక్క స్టేటస్ అండ్ పవర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ప్యాలెస్ డిజైన్ లో మోడర్న్ కంఫర్ట్స్ ని ట్రెడిషనల్ స్టైల్ తో కలిపి చేశారు. పాస్ట్ అండ్ ప్రెసెంట్ మధ్య ఒక బ్యూటిఫుల్ మిక్స్ క్రియేట్ అయ్యింది. ఈ ప్యాలెస్ లో యుఏఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అఫీషియల్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. కసర్ అల్ వటన్ ఒక్క ప్యాలెసే కాదు, అల్ నహియాన్ ఫ్యామిలీకి వేరే ప్యాలెసెస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క ప్యాలెస్ కి తన ఓన్ స్టోరీ అండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కసర్ అల్ హొసన్ అనే ప్యాలెస్ ఈ రెసిడెన్సీస్ లో చాలా ఓల్డ్ వన్. ఈ ఫోర్ట్ 18th సెంచరీలో బిల్డ్ చేశారు అండ్ ఓల్డ్
ఓల్డ్ డేస్ లో ఫ్యామిలీస్ రెసిడెన్స్ గా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ని మ్యూజియం అండ్ కల్చరల్ సెంటర్ గా మార్చారు. అబుదాబి హిస్టరీ అండ్ అల్ నహియాన్ ఫ్యామిలీ లెగసీని ప్రిజర్వ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది. ఈ ఫోర్ట్ వాల్స్ లో పాస్ట్ స్టోరీస్ ఎన్నో ఉంటాయి. అండ్ ఎమిరేట్స్ ఎలా ఒక చిన్న విలేజ్ నుంచి బిగ్ సిటీగా మారింది అని చూడొచ్చు. అల్ ముస్రీ ప్యాలెస్ కూడా అల్ నహియాన్ ఫ్యామిలీ కలెక్షన్ లో ఒక ప్రీషియస్ జెమ్ లాగా ఉంటుంది. ఇది మెయిన్ రెసిడెన్సెస్ లో ఒకటి. బ్యూటిఫుల్ గార్డెన్స్ మధ్యలో ఉంది. ఈ ప్యాలెస్ లగ్జరీ అండ్ రాయల్ ఫీల్ ని చూపిస్తుంది. ఇది ఫ్యామిలీకి ప్రైవేట్ రిలాక్సేషన్ ప్లేస్ లాగా యూజ్ చేస్తారు. అల్ అయాన్ ప్యాలెస్ కూడా చాలా స్పెషల్. ఈ ప్యాలెస్ లో యుఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జయద్ బిన్ సుల్తాన్ ఒక టైంలో ఉండేవారు. ఇప్పుడు ఈ ప్యాలెస్ ని మ్యూజియం గా మార్చారు. ఈ చేంజ్ షేక్ జయద్ గారు లెగసీకి ఒక గ్రేట్ ట్రిబ్యూట్ లాగా ఉంటుంది. అల్ నహియాన్ ఫ్యామిలీ హిస్టరీని అండ్ రిలీజియన్ కల్చర్ ని పబ్లిక్ కి చూపించే ప్లేస్ ఇది. ఈ హిస్టారికల్ ప్లేసెస్ మధ్యలో ఎమిరేట్స్ ప్యాలెస్ చాలా ఫేమస్. రిచ్నెస్ కి సింబల్ లాగా అందరికి అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది. కానీ ఈ ప్యాలెస్ జస్ట్ రాయల్ ఫ్యామిలీ రెసిడెన్సీ కాదు, ఇది ఒక సూపర్ లగ్జరీ హోటల్. కన్స్ట్రక్షన్ కాస్ట్ అరౌండ్ $3 బిలియన్ అయ్యింది. యుఏఈ రాయల్స్ అండ్ విఐపి గెస్ట్ బిజినెస్ కోసం అబుదాబికి వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేస్తారు, లైక్ ఏ 5-స్టార్ రాయల్ హోటల్. ఇవి కాకుండా షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ పర్సనల్ గా వర్క్ చేస్తున్న ఒక బ్రిగ్ ప్రాజెక్ట్ యాస్ కెనాల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఇది అల్ రహా బీచ్ ఏరియాలో ఉంటుంది. టోటల్ $953 బిలియన్. ఈ వెంచర్ లో 1146 విల్లాలు ఉంటాయి, మెయిన్లీ యుఏఈ నేషనల్స్ కోసం. కన్స్ట్రక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. 2027లో రెడీ అవుతుంది. ఈ 1.8 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో 3 మసీదులు, స్కూల్స్, జిమ్స్, లగ్జరీ స్టోర్స్ కూడా ఉంటాయి. యాస్ కెనాల్ అబుదాబి రియల్ ఎస్టేట్ మార్కెట్ లో రీసెంట్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ ఎడిషన్. వాల్యూ మాత్రం $23.7 బిలియన్. కానీ ప్రిన్స్ ఖలీద్ బిన్ మొహమ్మద్ అండ్ ఫ్యామిలీ వెల్త్ అంటే జస్ట్ ప్రాపర్టీస్ కాదు, వాళ్ళు లగ్జరీని ప్రతి యాంగిల్ లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. ట్రావెల్ లో కూడా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ లగ్జరీ చూస్ చేసుకుంటారు. షేక్ ఖలీద్ కి ట్రావెల్ అంటే మనలాగా బ్యాగ్ లో కొన్ని బట్టలు వేసుకుని ఎయిర్పోర్ట్ కి పరిగెత్తడం కాదు. వాళ్ళ ట్రావెల్ అంతా ప్లానింగ్ తో ఉంటుంది. ల్యాండ్, ఎయిర్, సీ లో లగ్జరీ వెహికల్స్ రెడీగా ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఇన్వాల్వ్ ఉంటారు. ఇది నార్మల్ ట్రిప్ కాదు, కంప్లీట్ లగ్జరీ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. అల్ నహియాన్ ఫ్యామిలీ కార్ కలెక్షన్ చూస్తే ఆటోమోటివ్ వరల్డ్ లో బెస్ట్ కార్స్ డిస్ప్లే లాగా ఉంటుంది. ఈ కలెక్షన్ వాళ్ళ వెల్త్ అండ్ స్టేటస్ ని క్లియర్ గా చూపిస్తుంది. వరల్డ్ లో టాప్ రిచ్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ లిస్ట్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థమవుతుంది. వాళ్ళ ఎగ్జాటిక్ కార్ కలెక్షన్ లో ఒక హైలైట్ వెహికల్స్ మెర్సిడీస్ బెంజ్ 600 పుల్మ్యాన్. ఈ కార్ ఎలిగెన్స్ అండ్ పవర్ కి సింబల్ లాగా కన్సిడర్ చేస్తారు. ఈ కార్ ప్రెజెన్స్ తో వాళ్ళ ఓల్డ్ ఆటోమేటివ్ టేస్ట్ ని ప్రిజర్వ్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్ లగ్జరీని ఎంబారస్ చేయడంలో ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఇంకో హైలైట్ కార్ ల్యాంబోర్గినీ రివెన్షన్. ఈ అల్ట్రా రేర్ సూపర్ కార్ వరల్డ్ లో జస్ట్ 20 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఫైటర్ జెట్స్ ఇన్స్పైర్ చేసి డిజైన్ చేశారు. చూస్తే ఒక పీస్ ఆఫ్ ఆర్ట్ లా ఫీల్ అవుతుంది. ఈ కార్ వాళ్ళ ఎక్స్క్లూసివిటీకి, అడ్వాన్స్ టెక్నాలజీ మీద ఉన్న ప్యాషన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ట్రూ కలెక్టర్స్ ఐటమ్ అనిపిస్తుంది. అల్ నహియాన్ ఫ్యామిలీ కార్ కలెక్షన్ లో లగ్జరీ వెహికల్స్ మాత్రమే కాదు, హై పర్ఫార్మెన్స్ రేసింగ్ కార్స్ కూడా ఉన్నాయి. ఈ కార్స్ వల్ల మోటార్ స్పోర్ట్స్ మీద ఉన్న ప్యాషన్ ని క్లియర్ గా చూపిస్తాయి. ఫార్ములా 1 కార్స్, లీ మ్యాన్స్ ప్రోటోటైప్స్ లాంటివి కూడా కలెక్షన్ లో ఉన్నాయి. ఈ లైనప్ చూస్తే స్పీడ్ అండ్ అడ్రినలైన్ మీద వాళ్ళ డెడికేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది. ఫ్యామిలీలో మోస్ట్ ఐ క్యాచింగ్ మెంబర్ షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహియాన్. అందరూ రెయిన్బో షైక్ అని పిలుస్తారు. వీళ్ళు కార్ కలెక్షన్ ని ఎంటైర్లీ న్యూ లెవెల్ కి తీసుకున్నారు. వాళ్ళ కలెక్షన్ సైజ్ అండ్ క్రేజీ మోడిఫికేషన్స్ వల్ల ఫేమస్. మోస్ట్ ఐకానిక్ కార్ రెయిన్బో మెర్సిడీస్. చాలా వైబ్రెంట్ రెయిన్బో కలర్స్ తో పెయింట్ చేసిన కస్టమ్ ఎస్ క్లాస్. ఈ కార్ చూస్తే ఇండివిడ్యువాలిటీ అండ్ బోల్డ్ టేస్ట్ ఇమీడియట్లీ కనిపిస్తాయి. రెయిన్బో షైక్ ఆల్వేస్ క్రౌడ్ లో స్టాండ్ అవుట్ అవ్వాలని, బౌండరీస్ పుష్ చేయాలని కోరుకుంటారు. ఈ కార్ దాన్ని పర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది. అల్ నహియాన్ ఫ్యామిలీ ప్రైవేట్ జెట్ కలెక్షన్ కూడా చాలా స్పెషల్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ లగ్జరీ, కన్వీనియన్స్ అండ్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కి ప్రూఫ్ లాగా ఉంటాయి. ప్రతి జెట్ వాళ్ళ టేస్ట్ అండ్ నీడ్స్ కి స్పెషల్ గా డిజైన్ చేశారు. పెద్ద లాంగ్ డిస్టెన్స్ జెట్స్ నుంచి చిన్న ఫాస్ట్ మూవింగ్ మోడల్స్ వరకు ఎయిర్ బస్, బోయింగ్, గల్ఫ్ స్ట్రీమ్ లాంటి టాప్ బ్రాండ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ట్రావెల్ స్టైల్, కంఫర్ట్ లో వాళ్ళు అన్మ్యాచ్. ఈ ఫ్లీట్ లో హైలైట్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నహియాన్ యూజ్ చేసే బోయింగ్ 747 కాస్ట్ అరౌండ్ $450 మిలియన్ ఉంటుంది. ఈ ప్లేన్ ఇంటీరియర్స్ లో గోల్డ్, సిల్వర్ టచెస్, రాయల్ ఫినిషింగ్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రైవేట్ ఆఫీస్, ఎవ్రీథింగ్ ఇన్సైడ్. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే హోటల్ సూట్ లా ఫీల్ అవుతుంది. కంప్లీట్ లగ్జరీ. ఈ 747 ని సపోర్ట్ చేయడం కోసం ఇంకో స్పెషల్ జెట్ కూడా ఉంది.
ఉంది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ వాల్యూ అరౌండ్ $180 మిలియన్. లేటెస్ట్ ఏవియేషన్ టెక్ తో ఎక్విప్ చేశారు. సేఫ్టీ అండ్ పర్ఫార్మెన్స్ రెండు టాప్ లెవెల్. ఇన్సైడ్ ఇంటీరియర్స్ లావిష్, సీటింగ్ సూపర్ కంఫర్టబుల్ అండ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. ఈ జెట్స్ లో ట్రావెల్ చేయడం అంటే లిటరల్లీ ఒక ఫ్లయింగ్ ప్యాలెస్ లో ఉండటంలా ఉంటుంది. ఈ ప్రైవేట్ జెట్స్ లగ్జరీకి సింబల్ మాత్రమే కాదు, అల్ నహియాన్ ఫ్యామిలీకి ఈ జెట్స్ గ్లోబల్ మ్యాన్షన్ కి పవర్ఫుల్ టూల్స్ లాగా పనిచేస్తాయి. పర్సనల్ ట్రిప్స్, డిప్లొమాటిక్ మీటింగ్స్ కి ఈ జెట్స్ స్పీడ్ అండ్ ప్రైవసీ ప్రొవైడ్ చేస్తాయి. నాట్ జస్ట్ బిజినెస్, ఎమర్జెన్సీస్ లో కూడా హెల్ప్ చేస్తాయి. రీఫిల్ సప్లైస్, మెడికల్ ఎయిడ్ ఇమీడియట్ గా డెలివరీ చేయడంలో ఈ జెట్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాయి. కానీ వాళ్ళ లగ్జరీ లవ్ స్కై లో ఎండ్ అవ్వదు. సీ మీద కూడా వాళ్ళ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వాళ్ళ యాచ్ కలెక్షన్ చూస్తే లగ్జరీ ఏంటి అని అర్థమవుతుంది. ఈ యాచెస్ జస్ట్ బోట్స్ కాదు, ఫ్లోటింగ్ ప్యాలెసెస్ లాగా డిజైన్ చేశారు. వాళ్ళ లావిష్ లైఫ్ స్టైల్ ని, ఫైనెస్ట్ థింగ్స్ మీద ఉన్న ప్యాషన్ ని పర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్, రబ్దాన్ 240 ఫీట్ యాచ్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ ఓన్ చేసుకున్నారు. ఈ వెసల్ లో 15 లగ్జీరియస్ క్యాబిన్స్, 40 గెస్ట్ కి స్పేస్, స్విమ్మింగ్ పూల్, బీచ్ క్లబ్ అందరూ డ్రీమ్ చేసేలా ఉంటుంది. రబ్దాన్ లిటరల్లీ ఒక మూవింగ్ 5 స్టార్ రిసార్ట్ లాగా ఉంటుంది. కానీ రబ్దాన్ ఈవెన్ మ్యాచ్ కూడా కాదు ఇంకో మాన్స్టర్ యాచ్ తో. ఆసామ్ 590 ఫీట్ లాంగ్ వరల్డ్స్ లో లార్జెస్ట్ యాచ్ గా రికార్డ్ కూడా సెట్ చేసింది. షేక్ ఖలీఫ్ కి ఇది పర్సనల్ యాచ్. ఆసామ్ లో పూల్, జిమ్, సినిమా, స్పాస్ ఉన్నాయి. గ్యాస్ అండ్ డీజిల్ ఇంజన్స్ పవర్ తో 30 నాట్ స్పీడ్ తో సేల్ చేస్తుంది. పవర్ అండ్ లగ్జరీ కాంబో నెక్స్ట్ లెవెల్ యాచ్ కదా. ఓన్డ్ బై షేక్ మన్సూర్ బిన్ జయాద్. ఈ యాచ్ కాస్ట్ $450 మిలియన్. 64 గెస్టుల్ని 6 డెక్స్ లో అకామిడేట్ చేస్తుంది. ఫ్యూచర్స్ లో పూల్, సినిమా రూమ్, హెలీప్యాడ్, జిమ్, స్పా, కంప్లీట్ ఫ్లోటింగ్ మ్యాన్షన్. కానీ ఇలా లగ్జరీ ఎంజాయ్ చేయడం అంటే ప్రొటెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రాయల్ ఫ్యామిలీని సేఫ్ గార్డ్ గా చేయడం UAE రాయల్ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ. ఈ గార్డ్స్ ట్రైనింగ్, స్కిల్స్, ప్రొఫెషనల్ లో టాప్ లెవెల్ ఉంటారు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా స్ట్రిక్ట్. ఎక్స్ మిలిటరీ, ఎక్స్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, VIP ప్రొటెక్షన్ ట్రైనింగ్, హైట్ అండ్ వెయిట్ స్టాండర్డ్స్ ఉంటాయి. వన్స్ సెలెక్ట్ అయ్యాక 1 to 4 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ చేస్తారు. అడ్వాన్స్డ్ కాంబాట్, సర్వైలెన్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ టీచ్ చేస్తారు. నైట్ విజన్ సిస్టమ్స్, కెమెరాస్, కమాండ్ సెంటర్ ఆపరేట్ చేయడం కూడా నేర్పిస్తారు. ప్లస్ కాన్ఫిడెంట్, ట్యాక్ అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం మీద ఫోకస్ చేస్తారు. గార్డ్స్ కి శాలరీ 3000 dirhams అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. డ్యూటీస్ లో VVIPs పర్సనల్ ప్రొటెక్షన్, ప్యాలెసెస్ అండ్ ప్రాపర్టీ సేఫ్ గార్డ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ ఫుల్ కోఆర్డినేషన్ ఉంటుంది. రాయల్ ఫ్యామిలీ స్మూత్ లైఫ్ లీడ్ చేయాలంటే ఈ ఎలైట్ ఫోర్స్ 24/7 అలర్ట్ గా ఉంటారు. సెక్యూరిటీ టాప్ నాచ్, లైఫ్ స్టైల్ రాయల్. బట్ అబౌవ్ ఆల్, అల్ నహియాన్ ఫ్యామిలీ ఒక థింగ్ ని రిప్రజెంట్ చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్. పెరల్ డ్రైవింగ్ అండ్ ఫిషింగ్ ఎకానమీ నుంచి వరల్డ్స్ రిచెస్ట్ ఫ్యామిలీస్ లో టాప్ పొజిషన్ కి రీచ్ అవ్వడం అంటే ఆర్డినరీ స్టోరీ కాదు. ఈ ఫ్యామిలీ రైస్ జర్నీలో లెగసీ, పవర్ అండ్ లగ్జరీ అని కంబైన్ అవుతాయి. షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ ఇప్పుడు ఫ్యూచర్ రోలర్ లాగా ప్రిపేర్ అవుతున్నారు. వన్ థింగ్ క్లియర్, అల్ నహియాన్ ఫ్యామిలీ గేమ్ లో ప్లేయర్స్ కాదు, ఎంటైర్ బోర్డు వాళ్ళదే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.